గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరు కాకపోవడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం అందిందని, ఆహ్వానం అందించినప్పటికీ హాజరు కాలేదంటూ ప్రచారం జరిగింది. అంబేద్కర్ సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరు కాకపోవడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రారంభోత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం అందినప్పటికీ హాజరు కాలేదంటూ ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్ స్పందించింది. ఇలాంటి ప్రచారం తగదంటూ రాజ్ భవన్ మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ రాలేదు, ఆహ్వానం పంపామని చెప్పడం తప్పు, ఆహ్వానం రానందుకు గవర్నర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదు అంటూ రాజ్ భవన్ పేర్కొంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై అయితే రాలేదు, ప్రభుత్వం మాత్రం పిలిచామనే చెప్తోంది, ఆహ్వానం అందించామనే చెప్తున్నప్పటికీ ఆహ్వానం అందలేదని రాజ్ భవన్ కార్యవర్గం అయితే చెప్తున్నట్టుగా ఉంది. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించడానికి ముందు రోజు కూడా గవర్నర్ తమిళిసై తనకు సచివాలయానికి సంబంధించిన ఆహ్వానం అందలేదు, తాను హాజరు కావడమే ఒక సందర్భంలో రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమం చెప్పారు. అయితే దీనికి అంటే గవర్నరు వాదనకు బలం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వము అన్ని దినపత్రికలకు ఫస్ట్ పేజ్ లో కొన్ని యాడ్స్ విడుదల చేసింది. ఆ యాడ్స్ లో కూడా అది రాష్ట్ర ప్రభుత్వం ముద్ర ఉన్నప్పటికీ గవర్నర్ ఫోటో ఎక్కడ లేదు. కేవలం ముఖ్యమంత్రి ఫోటో, రాష్ట్రపతి మన రాష్ట్ర అంబులం మాత్రమే ఉంది, కానీ గవర్నర్ ఫోటో ఎక్కలేదు. అయితే దీంతో గవర్నర్ వాదనకు కొంత బలం చేకూర్చింది. గవర్నర్ ఆహ్వానించలేదు, గవర్నర్ ను ఈ కార్యక్రమానికి దూరంగా పెట్టారని కొంత అంటే గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు కొంత బలం చేకూర్చే విధంగా ఆ యాడ్స్ లో కొంత కనబడింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ మేము ఆహ్వానించామని చెప్పడం అనేది అది రాజ్ భవన్ వర్గాలు కానీ లేదంటే ప్రగతి భవన్ వర్గాలు కానీ కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు పంపించడం దాన్ని ఏమంటారు, కొరియర్ ద్వారా పంపించారా లేకపోతే మెసెంజర్ పంపించారా, ఎలా పంపించారు ఏంది అనే విషయంతో పాటు వాళ్ళు ఇన్వర్లో ఇచ్చారా లేదంటే అక్కడ రాజ్భవన్ లో ఎవరికైనా ఓఎస్డి వాళ్ళకి ఎవరికైనా అందించాలా వ్యక్తిగతంగా కలిసి అన్న వివరాలను కొంత తెలియాల్సిన దాని మీద కొంత స్పష్టత అవసరం ఉంది. కానీ మొత్తంగా చూస్తే గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కొంతకాలంగా కొంత గందరగోళం ఏర్పడుతుంది. కొన్ని విషయాలలో అంటే బిల్లులో పెండింగ్ విషయంలో సుప్రీంకోర్టు దాకా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మీద సుప్రీంకోర్టు కూడా వెళ్లాల్సి వచ్చింది. అయితే గవర్నర్ చివరికి బిల్లులు పాస్ చేసి కొన్నింటి రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన పంపించి కొన్నింటి తిరస్కరించి కొన్నింటికి తనకు ఉన్నటువంటి అనుమానం నివృత్తి చేయాలని కోరినప్పటికీ ఆ సమస్య తాత్కాలికంగా సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంలో తాజాగా సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్ రాజ్భవన్ వర్గాలు కానీ ఇక్కడ కొంత గందరగోళంగా ఏర్పడతా ఉన్నది. మొత్తంగా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర గవర్నర్ మధ్యలో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయినాయి అనుకున్నప్పటికీ మరోసారి తెరపైకి వచ్చి ఇటు రెండు వైపులా కూడా కొంత జరగట్లేదు అనే విషయం కొంత స్పష్టంగా తెలుస్తా ఉన్నది. వెనల రైట్, థ్యాంక్ యూ సార్.